ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కమ్మవారి సమగ్రాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్మ ప్రముఖులు తీర్మానించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన పలువురు కమ్మ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలను చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కమ్మవారి అభ్యున్నతి కోసం కమ్మవారి సేవా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే కమ్మవారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, వైద్య రంగాల్లో సహకారం అందించాలని, గ్రామీణ ప్రాంతాల్లోని కమ్మ విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని తీర్మానించారు. వైద్య ఖర్చుల కోసం అవసరమైన వారికి ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లోని కమ్మ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలంటూ తీర్మానం చేశారు. కమ్మవారి చరిత్ర, కమ్మ ప్రముఖుల జీవిత చరిత్రలను సేకరించి వాటిని డిజిటలైజేషన్ చేసి గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలంటూ నిర్ణయించారు. కమ్మవారిలో ప్రతిభ గల క్రీడాకారులకు మంచి శిక్షణ అందించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులైన కమ్మవారి కోసం కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. విదేశాల్లోని కమ్మవారందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో కమ్మ మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర రాజధానిలో కమ్మ భవన్ నిర్మించాలని తీర్మానించారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సమావేశానికి మండవ రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుండి గూడూరు సత్యనారాయణ, హైదరాబాద్ గన్నీ భాస్కర్, తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం, రాజమండ్రి నుంచి జీవి రాయుడు, గుంటూరు కొత్తపల్లి రమేష్ చంద్ర, జస్టిస్ చల్లా కొండయ్య, సామినేని కోటేశ్వరరావు, అక్కిన మునికోటేశ్వరరావు, టీటీడీ బోర్డు సభ్యులు గుమ్మడి రామకృష్ణ, విజయవాడ మందలపు జగదీష్, హైదరాబాద్ కనకమేడన కళ్యాణ్ చక్రవర్తి, రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్, అడుసుమల్లి శ్రీనివాసులరావుతో పాటు జిల్లాకు చెందిన డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, ఆళ్ల హనుమంతరావు, కాట్రగడ్డ రఘు, బాపయ్య చౌదరి, వెంకటనారాయణ, అబ్బూరి నవీన్, దుగ్గినేని వెంకట్రావు, గోగినేని శ్రీను, మండవ సుబ్బారావు, రావుల పద్మజ, బొడ్డపాటి వెంకట్, వడ్డెంపూడి సుజాత, పాటిబండ్ల వెంకటేశ్వర్లు, నాగబోయిన భాస్కర్రావు, కంచెర్ల నారాయణ, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 4-5 సంవత్సరాల నుంచి కమ్మ సంఘం అని పలకాలంటేనే భయపడతా ఉన్నాం. అలాగే ఇప్పుడైనా సంఘం బలోపేతం చేసుకోవాలి. ఏ జిల్లాకు ఆ జిల్లానే ఎవరికో వాళ్ళంటే బలంగా స్ట్రాంగ్గా ఉండలేదు. మనం అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘ ప్రతినిధులు ఇక్కడ సమావేశమయ్యి చాలామంది పెద్దలు వచ్చారు, ఇచ్చేశారు. వీళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. అలాగే అన్ని సెక్టర్లు వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళ అమూల్యమైన సలహాలు తీసుకొని మన స్టేట్ వైడ్ 2 రాష్ట్రాల పెద్దలతో సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసి స్టేట్ వైడ్ ఒక కమిటీలాగా కూడా ఏర్పడాలి. ముందు అంటే ఈరోజు కాదు, ఇది ముందు మనం బలోపేతం అయితేనే మనలో ఉన్న కమ్మ పేదలకు మనం సహాయం చేయగలం. మా ఉద్దేశం ఏమీ లేదు. ఇక్కడ విచ్చేసిన పెద్దల ద్వారా, మనలో ఉన్న ఆర్థికంగా బలపడిన పెద్దల ద్వారా మనలో ఎవరైతే వెనకబడి ఉన్నారో దానికి విద్య, వైద్య, అలాగే వారికి చిరు వ్యాపారాలు సహాయం నిమిత్తం అనుసంధానకర్తలుగా మేము అంటే కమ్మ సంఘ ప్రతినిధులుగా ఉండి వారికి తోడ్పాటు అందిస్తాకి ఈ కార్యక్రమం రూపొందించాము. దీనికి మేము పిలవగానే మా ఆహ్వానం మన్నించి ఇక్కడికి వచ్చి దూర ప్రాంతాల నుంచి చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ మీ అమూల్యమైన సలహాలు, అలాగే మా వెనకుండి మీరు నడిపిస్తే నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా సహాయం చేస్తాను. నేను గత 10 సంవత్సరాల నుండి వివిధ రూపాల్లో మన కమ్మ కులకే కాదు ఇతర కులాలకు కూడా నేను వేరే ట్రస్టుల ద్వారా నేను వ్యవస్థాపధ్యక్షులుగా ఉండి సహాయం చేశాను. ఇంకా మన కమ్మ కులానికి కూడా నేను చాలా చేయాలి. ఇప్పుడు నాకు వారసుడిగా మా అబ్బాయి వ్యాపారంలో దిగాడు. నాకు కొంచెం వెసులుబాటు వచ్చింది. నేను ఈ ఒక్క జిల్లానే కాకుండా ఎక్కడే ఉన్నా నా సేవలు మీ పెద్దల ద్వారా నేను చేస్తాను. రెండోది, ఇక్కడ బిఎల్ నారాయణ గారి ప్రాంగణం అని పెట్టుకున్నాం. దీనికి బిఎల్ నారాయణ గారు ఇక్కడ 1952-62 స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు. అలాగే డాక్టర్ గారు ఈ జిల్లాకి అమూల్యమైన సేవలు చేశారు. ఉచిత వైద్య, అలాగే మంచి డాక్టర్గా పేరు పొందారు. అందుకని వారికి గుర్తుగా ఈ ప్రాంగణం పేరు పెట్టుకున్నాం. వారికి నా జోహార్లు. అలాగే మీ అందరూ సపోర్ట్తో నేను ఇంకా నా శక్తివంచన లేకుండా పనిచేస్తాను. మీ పెద్దలు నా వెనకాల ఉండి సూచనలు ఇచ్చి, అలాగే ఇంకా ఇతర సహాయం ద్వారా నేను ముందుకెళ్ళకుండా మీరు కూడా మన కమ్మవారి పేదలు ఎక్కడున్నా మీ వంతు మీరు ఏ ఊరికి ఆ ఊరు, ఏ జిల్లాకి ఆ జిల్లా తెలుసుకొని ఐడెంటిఫై చేసి
విద్య, వైద్యం, ఇంకితర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ఉపయోగపడతారు. మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ అమూల్యమైన పెద్దలు ఎక్కువ చిన్న చిన్న సలహాలు తక్కువ టైంతో కొంచెం ఎక్కువ మంచి సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతుంటూ నా అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా కమిటీకి ముఖ్యంగా మా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కమిటీకి ధన్యవాదాలు. వీళ్ళు చదువు చెప్పడానికి పిల్లల కోసం ఈ హాస్టల్స్ పెట్టారు, ఈ పిల్లలు తీసుకొచ్చారని అనుకుంటున్నారు. అది కాదు. మా ఉద్దేశం ఏంటంటే ఈ తరంలో మా మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానివ్వండి, ఇవాళ ప్రతిరోజు కూడా చూస్తున్నాం ఈ పిల్లలు ఎర్రిపోగళ్ళపోతున్నారు, మనకి కమ్యూనిటీకి మచ్చ చేస్తున్నారనే ఉద్దేశంతో మేము ఒక ఆలోచన చేసి ముందు అసలు నడవడికి నేర్పుదాం, డిసిప్లిన్ నేర్పుదాం. ఈ రెండు నేర్పడినాక ఆటోమేటిక్గా వాళ్ళు చదువు అనేది వస్తుంది. ఎప్పుడైతే మనం ఈ హాస్టల్స్ ఎక్స్క్లూజివ్లో కమ్మ హాస్టల్ పెట్టామో అది ఎంత బలాన్ని చేకూరుస్తుందంటే అసలు మేము అనుకోలేదు. యావరేజ్ రైతు కూలీ బిడ్డ కానీ, రైతులు చిన్న చిన్న సన్నకారు రైతుల పిల్లలు కానీ వాళ్ళకి ఇంట్లో పని లేక ఏది మన కూలీ నాలి చేసుకునే అవకాశం లేకపోతేనే వాళ్ళు స్కూల్కి పంపుతున్నారు. అప్పుడు ఏంటి, స్కూల్కి వెళ్తే భోజనం దొరుకుతుంది, కాలక్షేమం అవుతుంది. అటువంటి పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది దాని మీద మనవాళ్ళు మాకంటే కూడా కొంచెం ముందే చాలా 3-4 years ముందు కొంత ఆలోచన చేశారు. దాన్ని మేము ఏం చేసామంటే అన్ని కలిపి ఒక అంబరిలోకి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మనం వీళ్ళని 5-10 సంవత్సరాలకి భావితరాలకి మనం ఈ పిల్లల్ని తీసుకెళ్ళాలి అనే దాని మీద మేము ఆలోచన చేసాం. మొదట్లో మేము అనుకున్నదల్లా ఆడపిల్లల్ని కనుక మనం తీర్చిదిద్దితే అన్ని సంవత్సరాలు బాగుపడతాయి అనే ఉద్దేశంతో మొదలు అనుకున్నాం. కానీ మనల్ని చాలా వరకు ఏమన్నారంటే లాభం లేదు, మన మగపిల్లలు కూడా కొంత డిసిప్లిన్ నేర్పాలి, వాళ్ళకి వీళ్ళకి సమానంగా చూద్దాము అని కొంచెం అభ్యుదయ భావాలు ఉన్నటువంటి మన పెద్దవాళ్ళందరం కలిసి మళ్ళీ ఆలోచన చేసి 2 సమానంగా చేద్దాం అనుకున్నాం. ఈ రోజుకి 12 హాస్టల్స్ని ఒక అంబరెల్లాకి తీసుకొచ్చి దగ్గర ఒక 1000 ఫ్యామిలీస్కి అయితే మేము నిలబడగలిగాం. సక్సెస్ఫుల్గా 2 సంవత్సరాల తర్వాత కానీ మాకు దీని రిజల్ట్స్ కనపడలేదు. మనం చేసింది చాలా బాగానే అనిపిస్తూ ఉంది. క్వైట్ ఎక్స్పెన్సివ్, ఒక్కొక్క సంవత్సరానికి మాకు కనీసం 4-5 crores అవుతూ ఉంది. అయినా కానీ ఎక్కడ బయటపడకుండా గుంభనంగా సైలెంట్గా ఎవరి దగ్గర చేతులు చాపకుండా ఉన్న 30 మందిలోనే కోదండంలో కానీ నేను కానీ బొల్లి వెంకృష్ణ గారు కానీ మా నాదెల సుబ్బారావు కానీ ఎవరి చేతనైన కాడికి వాళ్ళు వేసుకొని ఒక సక్సెస్ఫుల్గా బయటికి తీసుకొచ్చాం. ఇన్ని రోజులు కూడా మేము ఏ ప్లాట్ఫామ్ మీద ఈ కాకతీయ విద్యా ట్రస్ట్ గురించి కానీ ఈ పిల్లల గురించి కానీ మేము చేసే కృషి కానీ ఎక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే కనీసం 2 సంవత్సరాలు మనం చేసి బయటికి వెళ్దాం అనుకున్నాం. దాని పర్యవసానమే హైదరాబాద్లో కొన్ని 18-20 సంఘాలన్నీ కూర్చోబెట్టి అక్కడ మాట్లాడాము. అక్కడ సక్సెస్ఫుల్గా దీని మెసేజ్ బయటికి తీసుకెళ్ళాము. అందరూ ఏమనుకుంటున్నారంటే కమ్మ అనేది అంటే మనకందరికి ఏమనిపిస్తూ ఉంది, చాలా పచ్చగా ఉన్నారు వీళ్ళు, ఇంతకంటే మనకి స్వర్గమే మనకి నెక్స్ట్ అనుకుంటున్నారు. కానీ ఈ కమ్యూనిటీలో ఎంతమంది డిప్రైవ్డ్ క్లాస్ ఉన్నారు, ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. పల్నాడు ఏరియా కానివ్వండి, మీరు ఒంగోలు ఏరియా కానివ్వండి, అటు కుక్కునూరు వేలేర్పాడు కానీ, జంగారెడ్డిగూడెం కానీ, కోయిలగూడెం కానీ, అసలు ఇంకా శ్రీకాకుళం, నేను కోదండరామ్ గారు కలిసి శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేసాం. అసలు ఏ జిల్లాలో కమ్మ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎనలైజ్ చేయడానికి మేము శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేసాం. ఆ రోజు ఉన్న ఇళ్లలో కలకల్లాడేది ఊరు, ఇవాళ ఎవరు లేరు. ఒకే కమ్యూనిటీ, ఊరంతా కూడా ఒకే కమ్యూనిటీ, ఒకే ఒక్క కమ్యూనిటీ అవుట్ సైడ్ దూదేకులోళ్ళు ఒక్కరు ఉండేవాళ్ళు, టైలర్ పనిచేసేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా కమ్మాసే. మొత్తం విలేజ్ అంతా, మా విలేజే కాదు, చుట్టుపక్కల ఆల్మోస్ట్ 8-10 విలేజెస్ అచ్చమైనవి కమ్మపల్లెలు అనేంత ఇది ఉండేది. మరి ఇవాళ అది లేదు ఊళ్ళో. నేను ఊరు వెళ్ళినప్పుడల్లా చూసి నేను బాధపడేది ఏంటంటే అది ఏంటి ఇట్లా ఊరు ఇలా తయారైపోయింది అని చెప్పి. ఆ రోజు ఎలా ఉందో ఇవాళ అలానే ఉంది. నేను ఎక్స్టెన్సివ్గా యూరోప్ అదంతా వెళ్ళి తిరిగి చూసినప్పుడు ఆ ఊళ్ళల్లో చిన్న చిన్న ఊర్లు కూడా ఎంత కలకల్లాడిపోతున్నాయి. ఏమిట్రా అంటే ఇవాళ దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే మొట్టమొదట ప్రాబబుల్లీ మనం అందరం కూడా దెబ్బతినింది ఎక్కడంటే ఇంట్లో పాడి లేకపోవటం. ఎప్పుడైతే ఇంట్లో పాడి లేకుండా పోయిందో, పాడు ఎందుకు లేకుండా పోయింది అంటే గడ్డి లేకపోవటం. గడ్డి ఎందుకు లేకుండా పోయింది అంటే మాకు వచ్చే వాళ్ళకు వర్షం పడటం, వర్షం లేకపోవటం. ఓన్లీ జొన్నలు చొప్పలు ఇవే. ఆ తర్వాత రైస్కి అలవాటు పడి అప్పటి వరకు
శుభ్రంగా జొన్నలు కొరలు తినేవాళ్ళు బియ్యం తింటం మొదలుపెట్టారు. బియ్యం తింటం మొదలుపెట్టిన తర్వాత అందరికీ డయాబెటిక్ అయిపోవడం మొదలుపెట్టారు. కంప్లీట్గా ఇవాళ కూరలు ఎవరో ఇట్లేదు. ఇప్పుడు ఎవరో కాదరాలియో కాదరగానో పాపం ఆయన చాలా కష్టపడి మళ్ళీ ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చిరుధాన్యాలని చెప్పి. మోడీ గారు కూడా రోజు అది చేస్తున్నారు. ఇది ఎందుకు నేను మళ్ళీ ప్రత్యేకంగా మన దృష్టికి తీసుకొస్తున్నానంటే, కమ్మ అంటే ఎక్కడ కమ్మ అంటే ఎవరు అంటే ఎక్కడ తుమ్మ ఉంటే అక్కడ కమ్మ ఉంటుంది అని అంటారు. ఎందుకు? ఒక తుమ్మ ముద్దు ఇస్తే చాలట, ఎంత చెత్త భూమినైనా కూడా వ్యవసాయానికి పనికొచ్చేలాగూ తీసుకొస్తాడు. అదే వాడికి కమ్మవాడికి ఉన్న గొప్పతనం. కాబట్టి తుమ్మ ఎక్కడ ఉంటే కమ్మ అక్కడ ఉంటుంది. మీరందరూ చేసే సేవకు కూడా మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కరించాల్సిన అవసరం ఎంతైనా. ఈ కులంలో పుట్టి ఈ కులంలో పెరిగి ఏదో అమెరికా వెళ్ళి ఒక 40-45 సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నప్పటికి కూడా మా కోటేశ్వరరావు కానీ, పున్నయ్య చౌదరి గారు కానీ, ఇప్పుడు సత్యనారాయణ గారు కానివ్వండి, ఇప్పుడు అలానే మా నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవాడు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఒక కమ్మజన సవితను ముట్ట పట్టుకుని ఒక ఫ్లైర్ పట్టుకుని వచ్చారు నా దగ్గర. విజయవాడ ఇప్పుడు పెనమలూరు సంఘాన్ని నడుపుతూ ఉంటారు. అలా మీ అందరూ కూడా చిన్న చిన్న సంఘాలుగానే కానీ డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సినంత సేవ చేస్తూ ఉన్నారు మన కమ్మ కులానికి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మా ఒక్క సజెషన్ ఏంటంటే, ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు రాజమండ్రి కమ్మ సంఘం, పెనమలూరు కమ్మ సంఘం, పురాణిపాడు సంఘం ఇలానే కాకుండా ఒక సమాఖ్యలాగా ఏర్పడటం అనే అవసరం కూడా ఉంది. దాన్ని డెఫినెట్గా దీన్ని వేదికగా తీసుకొని ఇంకొక సజెషన్ నాకుంది ఏంటంటే, ఇప్పుడు మా కోటేశ్వరారు ఉన్నారు. 1600 మంది పిల్లల్ని, ఆడపిల్లల్ని హాస్టల్ పెట్టి చదివించడం, వాళ్ళని ఒక స్టేజ్ వరకు తీసుకురాగలుగుతాం. మనం చేయాల్సిన మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మీరు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూడండి, ఐఏఎస్ ఐపీఎస్లో చూడండి, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్లో చూడండి. రానున్న కాలంలో డీజీపీకి అర్హత కలిగినాడు ఒకే ఒక కమాండ్ ఉంటాడు. ఇక్కడ వేరే కులాల్లో చూస్తే 6-7 క్వాలిఫైడ్ ఉంటారు. ఎందుకంటే మన ఫోకస్ అంతా డివియేట్ అయిపోయింది. మన పిల్లలందరినీ అమెరికా పంపుతామా? కానీ ఇక్కడ చదువుకొని ఇక్కడ మంచిగా పైకి వచ్చే పిల్లలను కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సమాఖ్య దృష్టిలో పెట్టుకొని, అది ఎంతో కష్టమైన పనే కాదు. చైనీస్కి అసలు ఇంగ్లీష్ వచ్చేది కాదు. ఒకరోజు ఫ్రెష్గానే మనందరం ఇంగ్లీష్ నేర్పాలి. ఇంగ్లీష్ నేర్పడం ఎంతో పని కాదు. 5 yearsలో హాఫ్ ఆఫ్ ద చైనీస్ దే లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు మనం కూడా ఒక పట్టుదలతోటి మన వాళ్ళని సివిల్స్కి ప్రిపేర్ చేయగలిగితే ఇట్స్ అ బిగ్గర్ టాస్కే. మనం సాధించలేదంటూ లేదు. మన కమ్యూనిటీ అసలు అనుకోవాలి కానీ అనుకుంటే సాధించలేదంటూ ఉండదు. ఇక సమాఖ్యగా ఏర్పడండి. ఇటు కోటేశ్వరరావు ఆర్గనైజేషన్ కానివ్వండి, సత్యనారాయణ గారు ఆర్గనైజేషన్ కానీ ఆ యాంగిల్లో కూడా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏదో కిందాన్ని అప్లిఫ్ట్ చేసి ఒక స్టేజ్ తీసుకొచ్చి వదిలేయకుండా. కేవలం 5 నెలల క్రితమే ఏర్పాటు చేయబడింది. ఈ 5 నెలల కాలంలో కూడా అందరూ నలుగురు కూర్చొని ఒక చోట ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకోవడానికి కానీ, మాట్లాడుకోవటానికి కానీ ఒక అవకాశం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యాలయం అవసరం ఉంది అని చెప్పి మేము అనుకునే సమయంలో మాకు ఒక పెద్ద ఆయన చిడిపోతు వెంకటేశ్వర్లు గారు ఒక స్థలాన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది. కొన్ని సమస్యల కారణంగా కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మేము కమ్మ భవన్ని ఒంగోలులో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా మా సంఘంలో మురళీకృష్ణ గారు ఆల్రెడీ ఆయన ఒక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు. మేము ఉద్యోగాలు చేస్తూ దాదాపు 27-28 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తర్వాత ఆయన చేసేటటువంటి కార్యక్రమాలతో మేము ఈ కమ్మవారి సేవా సంఘాన్ని స్థాపిస్తున్నాము, ఏర్పాటు చేస్తున్నాము, మీరు కూడా రావాలి అన్నప్పుడు ఆయన కార్యక్రమాలు, ఆయన చేసేటటువంటి ఈ సేవా కార్యక్రమాలతోటి మేము కొంత స్ఫూర్తి పొంది ఈ సంఘంలోకి పనిచేయడానికి రావడం జరిగింది. మా సంఘంలో దాదాపుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక 5-6 ఉన్నారు. ఇది ప్రజల సొమ్ము. ప్రజలకే ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా మనం ట్రాన్స్పరెంట్గా ప్రతి రూపాయి కూడా వాళ్ళకి పేదల కోసమే మనం ఖర్చు పెట్టాలి, వాళ్ళకే ఉపయోగించాలి అనేటువంటి భావనతో నేను దీన్ని అనుకోవడం జరిగింది. నాకు అందరూ కూడా సహకరిస్తున్నారు.
ఇంకా భవిష్యత్తులో 100% నేను ఈ విషయంలో సక్సెస్ అవుతానని చెప్పి అనుకుంటూ మురళీకృష్ణ గారి స్ఫూర్తితోటి మేము, ఎందుకంటే ఆయన ఇప్పుడు కార్యాలయం కావాలంటే ఇమీడియట్గా ఒక బిల్డింగ్ మాకు కార్యాలయం కింద ఇచ్చేశాడు.